చంద్రబాబు నాయుడికి అలా ఢిల్లీకి పోయాడో లేదో ఇక్కడ సిఐడి వాళ్ళు పెద్ద షాక్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రధాన ముద్దాలుగా ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీటితో పాటు నారా లోకేష్, లింగంనేని రాజశేఖర్, లింగంనేని రమేష్ పేర్లను ముద్దాయిలుగా సిఐడి పేర్కొంది. సింగపూర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సిఐడి తేల్చింది. గవర్నర్ టు గవర్నర్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్లు సిఐడి తెలిపింది. అయితే జీ ఒప్పందం జరగలేదని సిఐడి నిర్ధారించింది. సింగపూర్తో చేసిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సిఐడి నిర్ధారించింది. సింగపూర్లో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని సిఐడి తేల్చేసింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. డబ్బులు కూడా చెల్లించేసినారంట. వామ్మో, నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్లు కూడా సిఐడి పేర్కొంది. చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ ఉన్నాడు కదా ఈశ్వర్ అని, ఆయన సింగపూర్, ఆయన పట్టుకొచ్చి ఏదో సింగపూర్ ప్రభుత్వము మన ప్రభుత్వం అని చెప్పి అప్పుడు చాలా చేశారులే వాళ్ళు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో. ఆ బిల్డప్లు అవన్నీ ఇంకా జనాలు తట్టుకోలేకనే 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగంనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్లు సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగంనేనికి 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసేలా అలైన్మెంట్ మార్పులు చేశారు. లింగంనేని నుండి చంద్రబాబు నాయుడుకి కరకట్ట ఇంటిని ఇచ్చినట్టు సిఐడి పేర్కొంది. లింగంనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సిఐడి పేర్కొంది. ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అసలు అలైన్మెంట్ మార్చినట్టు సిఐడి నిర్ధారించింది. అది కూడా ఎవరైనా కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే దానికి ఒక షేప్ అంటూ ఉంటుంది. అలా కాకుండా తిక్కలు ఏమంటారు అది ఎలా అంటే అలా రింగ్ రోడ్ని మార్చేశారనమాట వీళ్ళు. అసలు దాన్ని రింగ్ రోడ్ అనరు. మరి అది చంద్రబాబు నాయుడికి ఇష్టం వచ్చినట్లు మార్చేసుకున్నారు. ఏం చేస్తాం, అప్పుడు వాళ్ళకి అనుకూలంగా మీడియా ఉన్నాయి, అన్ని మీడియాలు రెచ్చిపోయారు. ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమైనా మాట్లాడదనేస్తే పోలీసులు ఉన్నారు. అప్పుడు ఎంత వ్యవస్థలు ఎంత గబ్బు లేపేశారో చూసాం మనము. ఇప్పుడు అనుభవిస్తున్నారు.